బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. రైతులకు పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. గడ్డి అన్నారం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవరం లింగారెడ్డి. హిమాయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల బ్రోచర్ను కలిసి ఆవిష్కరించిన ఆలయ అధికారులు. దేవరకొండ మండలం కొండభీమునపల్లి గ్రామ సమీపంలో ఉన్న దొంతినేని సంపతమ్మ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో మాజీ సర్పంచ్ మునుకుంట్ల విద్యావతి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు విస్తృతంగా వివరించాలని కార్యకర్తలకు సూచించారు. మైనర్ ఉన్నటువంటి సమస్యలను సుందరంగా పూర్తి చేసే విధంగా మిగిలిపోయిన పెద్ద సమస్యలు ఏవైతే ఉంటాయో చేయగలిగిన అన్ని కూడా దశల వారీగా పూర్తి చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా చెప్తున్నాం. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మనం పార్లమెంట్ ఇది, కానీ అప్పుడు ఆ సమయం అంటున్నది. ఇప్పుడు ఈ సమయం నా చేతులు లేదు కాబట్టి మీరందరూ కూడా నన్ను మన్నించాలి. కానీ మీరందరూ కూడా మీతోటి కలిసి భోజనం చేయకపోయినా, మీతోటి దావతో పాల్గొనకపోయినా మీరందరూ కూడా ఈ గుండెలో ఉంటారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా జిల్లాలో లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్ని మరింత వేగవంతంగా చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్లు, లబ్ధిదారుల ఎంపిక, పొజిషన్ సర్టిఫికెట్లు తదితర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకంపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ డిఈ సిద్ధార్థ నాయక్ ఆయా మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతికి సంబంధించిన వివరాలను ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్కు వివరించారు. టార్గెట్ పట్టి అన్నారట మేడం. అలాగే షాంపేట్ ఇప్పుడు డీసీ గారితో మాట్లాడాను మేడం. ఈరోజు ఎమ్మెల్యే గారు రమ్మన్నట, ఫైనల్ అవుతుంది అని చెప్పారు మేడం. త్రూ మా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా తమ దృష్టి తీసుకొస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. 1 lakh కేటగిరీ ఏవైతే ఉన్నాయో మనం జూన్ మంత్లో చేస్తాము. అప్లికేషన్ ఫార్వర్డ్ చేయవచ్చు మేడం. ఈ గ్రామాలు మనం తీసుకున్నాం మేడం. కమలాపూర్లో 150 మంజూరీయంగా మార్కౌట్ గ్రీవెన్ 78 అయినా మేడం. బ్యాలెన్స్ 72 ఉన్నాయి. ఫ్యామిలీస్లో 2-3 కుటుంబాలు ఉన్నాయి కూడా మనకు దగ్గర రివర్ట్ సబ్మిట్ చేసినా కూడా ఇంకా పెండింగ్ మన లెవెల్లో ఉన్నాయి మేడం. అది ఇప్పుడు నేను ఈడిఎం గారితో మాట్లాడి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని క్లియర్ చేసుకుంటాం మేడం. We will speed up it. ఓకే. Back to all APMs and DPMs, additional DRDO అందరితోని ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మ్యామ్. L2 లిస్ట్ ఏమో తక్కువ ఉంది. తర్వాత ఇంకొకటి సొంతంగా సో ఎవరినైతే మీరు హెల్ప్ డెస్క్ దగ్గర కూర్చోపెడుతున్నారో దట్ పర్సన్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఇష్యూ. పక్కనున్న రికార్డు చూసుకోవాలి. చూసిన తర్వాత ఇష్యూ ఎక్కడ ఉంది, ఏ కాలం. రాజీవ్ యువ వికాస్ రైతులకు పంట రుణాలపై ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వర్షాకాలం సీజన్లో పంట కోసం రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని, యువకులకు యూనిట్స్ కోసం లోన్లు మంజూరు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు జేసీ సంపత్రావు, రిజర్వ్ బ్యాంకు ప్రతినిధి గోమతి, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. No proper punishment mechanism. How can we improve? Because this is the story. This movie I have seen for 13 times. Starting is the same, ending is the same. There is no change. Since it is a very closed meeting, I am telling you very openly. These are the challenges. All this whatever we are doing looks very good on photos, looks very good on reporting and what matter.
Otherwise, I have lost it. Now, how will I compensate that? What is that better activity that they are doing next year other than saying నేను చేస్తాను అనే ఆశ్వాసనం తప్పే. గడ్డి అన్నారం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం నూతన అధ్యక్షుడిగా దేవర లింగారెడ్డి ప్రమాణ స్వీకారం ముందుగా ఘనంగా జరిగింది. దేవాలయ పూర్వ అధ్యక్షులు ఊర నరసింహ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఊర నరసింహ గుప్తా మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా ధర్మకర్తల సహాయ సహకారాలతో దాతల సహకారంతో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. ఆలయంలో నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నూతన చైర్మన్ దేవరం లింగారెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ధర్మకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మన ఊర నరసింహ గారిని వారి యొక్క టీంను ప్రత్యేకంగా అభినందిస్తూ అనగా శ్రీ దేవరం లింగారెడ్డిని శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి గారి దేవాలయానికి నా ట్రస్ట్ సభ్యులందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈరోజు మాజీ చైర్మన్ గారిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ రోజు నుంచి నేను టెంపుల్ బాగోగులని వీరం చేసి కొత్త చైర్మన్గా దేవరం లింగారెడ్డి గారిని ఎన్నిక చేసుకున్నాం. మా అన్న ప్రసాదాన్ని ఎవరు వచ్చినా కానీ అందిస్తూ ఉంటాము. రోజు 1500 మంది నుంచి 2000 మంది వరకు భోజనం చేస్తారు. నెలలో 50 నుంచి 55,000 మందికి ఆ యొక్క కార్తీక మాసంలో మాత్రం భోజనాన్ని సౌకర్యం ఇస్తాము. తర్వాత ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ వ్రతాలు చేసుకున్న వారికి భోజన సౌకర్యాన్ని అందిస్తూ ఉంటాము. కాబట్టి అందరూ కూడా గ్రహించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ అందరూ కూడా ఇచ్చేయాలని చెప్పి ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్కు అందరూ కూడా పాల్గొని ఈ టెంపుల్ డెవలప్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనందరికీ కూడా మనసా వాచ కర్మణ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఇదే శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు హిమాయత్ నగర్ టీటీడీ ఈవో రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను ఆలయ అధికారులు దాతలతో కలిసి ఆవిష్కరించారు. జూన్ 2వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలని 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి గాను టీటీడీ దేవస్థానం వారు మరియు ఈ యొక్క బ్రహ్మోత్సవ డోనార్ అయినటువంటి తిరువేంగళ త్రినాథబాబు గారు విశేషంగా ఆలయాన్ని సుందరీకృతంగా అలంకరించి భక్తులకు ఎలాంటి లోపాలు లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ ఈ యొక్క 20వ వార్షిక బ్రహ్మోత్సవాలని 2వ తారీఖున అంకురారోపణతో ప్రారంభించుకొని 3వ తారీఖున ఉత్సవ ఆరంభ ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాన్ని ప్రారంభిస్తూ అలాగే 2వ రోజున గజవాహనం ఉంటుంది. 3వ రోజు గరుడ వాహనం 5వ తారీఖు అశ్వవాహనం ఉంటుంది. లాస్ట్ రోజు చక్రవాహనము చక్ర స్నానము మహాపూర్ణావతి ఉంటుంది. ఇది మెయిన్ ప్రోగ్రామ్. మత సామరస్యం దేశ సమగ్రత పరిరక్షణకే సమైక్యత యాత్ర నిర్వహించడం జరుగుతుందని సిపిఎం కాకినాడ జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అన్నారు. సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ సామరస్యానికి ఆటంకం కలిగించేందుకు కొంతమంది నాయకులు చూస్తున్నారని అన్నారు. ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తారని ఇటువంటి ఘటన అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టవద్దని తెలిపారు. ఈరోజు మన సామర్లకోట పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగినటువంటి ఈ ఉగ్రదాడులకు వ్యతిరేకంగా మత సామరస్యాన్ని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ శాంతి ప్రదర్శనలో చేయడం ముఖ్య ఉద్దేశం.
సందర్భంగా ముఖ్యంగా ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి అనాదిగా మన దేశానికి ఎంతో ఖ్యాతి తెచ్చినటువంటి మత సామరస్యానికి ఆటంకం కలిగిస్తూ నేటి పాలకులు కొద్ది మందిని చెప్పేసి నినదిస్తూ దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ శాంతి ర్యాలీల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించి విజయవంతం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ సామర్లకోట పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి హిందూ ముస్లిం ఐక్యత, అన్ని మతాల మధ్య ఐక్యత, వర్ధిల్లాలి మత సామరస్యం. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. చింతల్ గణేష్ నగర్ లో ఏర్పాటు చేసిన ది పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ కోట్లలో మోసం చేసిందని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. పరిసర ప్రాంతాల ప్రజలకు 1 లక్ష పెట్టుబడి పెడితే 20 నెలల వ్యవధిలో రెట్టింపు పైసలు ఇస్తామని నమ్మించారు. తొలుత అలా కొంతమందికి చెప్పిన విధంగా రెట్టింపు పైసలు ఇచ్చారు. దీంతో నమ్మకం రావడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సుమారు 1500 మంది వరకు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అబ్దుల్ వహీద్ నా పేరు. సో మనకేంటంటే బాలాజీ అనే మనిషి మనకు తెలిసినేనా మన ఏరియాలో ఉంటుండే. సో ఏమైందంటే బేసిక్లీ ఇట్లా బిజినెస్ పెట్టేటప్పుడు 2-3 ఇయర్స్ నుంచి ఆల్రెడీ రన్నింగ్లో ఉండే. ఇక మన త్రూ ఫ్రెండ్స్ ఉంటుంది కదా, ఇక మన దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ త్రూ అనేది ఇట్లా ఉంది అంటే అట్లనే మనం ప్రొసీడ్ అయినాం. సో ఓకే అని మనం ఏం చేసినాం, డబ్బులు తీసుకొని నేను పెట్టిన ఫైనల్లీ అమౌంట్ వచ్చేసి 21 lakhs ఉన్నాయి నాయి 21 lakhs. సో నేనేం చేసిన అంటే నేను పర్సనల్లీ ఇట్లా వస్తుందంటే నేను పర్సనల్లీ ఒక 2 lakhs అలా తీసుకున్నా. దానికి 16-14 months అలా వచ్చినాయి. మంత్స్ వచ్చింది 30,000 వరకు వచ్చిందండి. ఎవ్రీ మంత్లీ వైజ్ మనం 1 lakh పెడితే మనకు 10,000 మంత్లీ 10% యాజ్ అని వస్తుంది. అండ్ వితిన్ 20 months మా అమౌంట్ అనేది డబల్ అవుతుందని చెప్పారు. మేము అలా ఆశ పెట్టి మాకు పెట్టేసి వాళ్ళకి ఇచ్చాము, పెడతాను. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుర్మరత్న మల్లేశం కుర్మ మాట్లాడారు. నూతనంగా ఏర్పాటైన ఎన్నికల కమిటీ గ్రామాలు, మండలాలు, జిల్లాలో పర్యటించి కుర్మ సంఘం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికలను కూడా ఈ కమిటీ నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎలక్షన్స్ గురించి ముఖ్యమైన కుల పెద్దలను అందరినీ పిలిపించి వాళ్ళను ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి అక్కడ భవనం బిల్డింగు నిర్మాణం జరుగుతున్నది కనుక ఆ పని కంప్లీట్ చేసే వ్యక్తిని, సంఘం గురించి కులం గురించి పాటుపడే వ్యక్తిని అధ్యక్షునిగా నియమించాలి అని చెప్పి ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఒక 3 గంటలు 4 గంటలు అందరికీ వాళ్ళకు నచ్చజెప్పి పంపించడం జరిగింది. అలాగే ఇవాళ ఇది రేపెల్లుండి ఇంకా ముఖ్యమైన కొద్దిమంది కుల పెద్దలను కూడా కూర్చుండబెట్టుకొని మాట్లాడి మేము ముందుకు పోతామని చెప్పి యావత్ కుర్మలకు తెలియజేసుకోవడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల నుండి ఎస్సీ గురుకుల పిల్లల్ని గోస పెడుతున్నాడని, ఎస్సీలు అంటే ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. తమ పిల్లలకు ఇబ్బందులు ఉన్నాయని విజ్ఞప్తి చేసేందుకు తల్లిదండ్రులు ఎస్సీ సంక్షేమ భవనానికి వెళ్తే పోలీసులతో బయటకు నెట్టేస్తున్నారని, అలుగు వర్షినికి ఎస్సీలంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని ప్రశ్నించారు. 1 కాదు 2 కాదు 2 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గురుకులాలను గోస ఉంచుకుంటున్నారు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలు అంటే అంత కక్ష? ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కూలి చేసుకునేటోళ్ళు, వీళ్ళందరూ కూలి పనులు పోయేటోళ్ళు, వాచ్మెన్ పనులు చేసుకునేటోళ్ళు, సెక్యూరిటీ గార్డ్ పని చేసుకునేటోళ్ళు, క్యాబ్లలో డ్రైవర్ పని చేయడం. మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. అప్పుడున్న ఆఫీసర్లు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు. కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి గెంటేయడం, సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం,
వీళ్ళను కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇవాళ మీరు సాంఘిక సంక్షేమ శాఖలో పెట్టింది. జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేసిన గద్దెపై రాజకీయ దుమారం చెలరేగింది. మండల బీఆర్ఎస్ నాయకులు పాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని పట్టుబట్టారు. కాగా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని కాంగ్రెస్ నాయకులు దీంతో తోపులాట జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతివనం ఏకశిలా పార్క్ వద్ద వివిధ కార్మిక సంఘాలతో కలిసి దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేలాది మంది చిరు వ్యాపారుల కుటుంబాలను మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వేధించడాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల సముదాయాలను ధ్వంసం చేస్తూ వారు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ అధికారులతో దాడులు చేయిస్తూ పేదల బతుకులను చిందరవందర చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ చారిత్రాత్మక నగరంలో వందలాది సంఘాల ప్రతినిధులతో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతనిచ్చి చిరు వ్యాపారులు ఎండలో కానీ, వానలో కానీ, చలిలో కానీ ఆత్మగౌరవంతో వ్యాపారం చేసుకున్న విధంగా చేయటం జరిగింది. కానీ మొన్న ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత హైదరాబాద్లో పేరిట బిల్డింగ్ వర్కర్స్ యాక్ట్ ప్రకారము భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అనేక పెయింటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, మట్టి పనిచేసే వాళ్ళు కానీ, ట్రాక్టర్స్ కానీ, ప్లంబర్స్ కానీ, రకరకాల కార్మికుల సోదరులకు కూడా మేము ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఆత్మస్థైర్యంతో ఆత్మ గౌరవంగా మీరు జీవించే విధంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు కూడా పేరు ధన్యవాదాలు. కలం కార్మికులు స్థానికత సాధనకై చెలో జీవో 317 బాధిత ఉపాధ్యాయ జేఏసీ సెక్రటేరియట్ ముట్టడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులను వెంటనే వారి వార్షిక స్థానిక జిల్లాలకు జోన్లకు కేటాయించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అక్కడికక్కడే అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేయడాన్ని జేఏసీ నాయకులు ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తమకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ కొంతమందికి మాత్రమే న్యాయం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు జీవో 317 బాధితులకు జీవో 317 బాధితులకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై హన్మకొండ రామ్నగర్కు చెందిన యువకుడు పాషా పట్టణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు హోర్డింగ్ ఎక్కాడు. ఇంద్రమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించాడు.
మేడ్చల్ జిల్లా సూరారం పిఎస్ పరిధిలో మెట్కానిగూడ మోడీ ఎలిగ్నిసి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం చోటు చేసుకుంది. సూరారం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా తమకు మోదీ ఎలిగ్నిసి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో నెల మెయింటెనెన్స్ పేరుతో డబ్బులు గుంజుతూ సీసీ కెమెరాలు సెక్యూరిటీ సిబ్బంది కల్పించడం లేదని బిల్డర్ సౌరభ్ మోడీ మరియు నిర్వాహకులు అశోక్పై చర్యలు తీసుకోవాలని అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. రాత్రి 2:09:30 ఒక సెక్యూరిటీ బ్రీచ్, అంటే మా అపార్ట్మెంట్లో సెక్యూరిటీ దాటుకొని ఒక అతను నేరుగా మా B1 సెక్యూరిటీ ఫ్లాట్ లోపలికి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేసాడు. అక్కడ మా మదర్ సైడ్లో దివాన్ మీద పడుకున్నారు. మాకు ఒక 11 months బేబీ ఉన్నారు. బాబుకి ఫీడింగ్ చేస్తా ఉంది మా వైఫ్ బెడ్రూమ్లో. అతను నేరుగా లోపలికి వచ్చేసి స్ట్రైట్గా ఫస్ట్ లోపలికి రావటం ఒక 2 ఫోన్లు తీసుకునేసాడు. ఏదైతే డోర్కి తీయగానే అంతా 2 ఫోన్లు తీసుకున్నాడు. ఒకటి వచ్చి OnePlus, ఒకటి వచ్చి రియల్మీ అని తీసుకొని వెంటనే ఇంటి లోపలికి నేరుగా ఏదో ఇంటి మనిషి మాదిరి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. కిచెన్ లోపలికి వెళ్ళి తర్వాత మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి కిచెన్ లోపలికి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గర వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మా ఆవిడకి మా హ్యాండ్ బ్యాగ్, మా లేడీస్ ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక డైమండ్ రింగ్ దాని లోపల ఒక 5 బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి. అవి తీసుకొని ఇమ్మీడియట్గా నెక్స్ట్ ల్యాప్టాప్స్ అయితే తీసుకుందాం అనుకునేటప్పటికి మా వైఫ్ అది ఫీడింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చింది. బయటికి రాగానే అతను చూసి ప్యానిక్ అయ్యారు. ప్యానిక్ అవ్వటం ఇది ఇక్కడ వరకు ఒకటైతే మేము మోడీ ఎలిగెన్స్ మేనేజ్మెంట్కి ఎవరైతే అశోక్ స్వామినాథన్ ఉన్నారో సౌరవ్ మౌడి వీళ్ళిద్దరికీ కూడా మేము మల్టిపుల్ ఉన్నాడు కాబట్టి మేము సీసీ కెమెరాస్ ఫిట్ చేసి ఉన్నాం ఇంటి లోపల. దానివల్ల మాకు ఈ ఫుటేజ్ కూడా దొరికింది. కానీ ఒకవేళ ఈ ఫుటేజ్ లేకపోయి ఉంటే మోడీ మేనేజ్మెంట్ మాకు అసలు తెలియదంటారు. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మేము మార్నింగ్ వచ్చి అడిగితే రెసిడెన్స్ ఎలిగెన్స్ వల్ల బాధించేది ఏంటి అంటే ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో మీరు జాయిన్ అయ్యి అనవసరంగా మీ డబ్బుల్ని వృధా చేసుకోకండి. సెక్యూరిటీ లేనప్పుడు మనం ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో లక్షలు ఖర్చు పెట్టి మనం అపార్ట్మెంట్ కొనుక్కొని మనము తిరిగి ప్రమాదం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మా ప్రాబ్లమ్ని తొందరగా సార్ట్అవుట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే అంబేద్కర్ అభయహస్తం పథకం ప్రారంభించాలని దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేసింది. పథకం సాధనకే జూన్ 26న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో మరి ఏదైతే గత ప్రభుత్వము దళిత బంధును ప్రకటించిందో దానికి భిన్నంగా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలను ఇచ్చి ఆదుకుంటామని మరి అంబేద్కర్ గారి పేరుతోటి అంబేద్కర్ అభయహస్తం అనే స్కీమును ప్రవేశపెడతాం. మరి 100 రోజులలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రతి కుటుంబానికి కూడా 12 లక్షల రూపాయలను అందించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ఒక 12 హామీలతోటి మరి ఎన్నికల ముందుకు రావడం జరిగింది. మరి దీని గ్రామస్థాయి నుండి ఎస్సీ ఎస్టీలను అందరినీ కలుపుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఒకవేళ ప్రభుత్వం గిట్ట మరి వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి కూడా వెనకాడబోమని, ఒకవేళ హామీలను గిట్ట వారు అమలు చేస్తే మరి కాంగ్రెస్ పార్టీకి వెంటనే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఎక్కడన్నా మాట్లాడుతుందేమో ఈ పథకాన్ని ప్రవేశపెడతామని ఇప్పటి వరకు మేము వేసి చూడడం జరిగింది. ఇక ఇప్పటి నుంచి గిరిజన ఆదివాసీ జేఏసీ ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ యొక్క దళిత గిరిజన ఆదివాసీల అభ్యున్నతి కోసం ఈ జేఏసీ పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులన్నీ అగ్రవర్ణాలకి కట్టబెడుతున్నారని బీసీ జాతీయ సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు వల్లపు నరసింహులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడం లేదని, బీసీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలను భర్తీ చేసి చూపించాలని డిమాండ్ చేశారు. గుంటూరు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి విచారణలో పాల్గొన్నారు. 127వ నిందితుడిగా సిఐడి అధికారులు పేర్కొన్నారు.
తెల్లాపూర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొల్లూరు భారత్ తల్లిదండ్రులు అమృత సత్య వివాహ వార్షికోత్సవ వేడుకలకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత 5 ఏళ్లుగా బువ్వ బండితో పేద ప్రజల కడుపు నింపుతున్న కొల్లూరు భరత్ను అభినందించారు. తండ్రి చూపిన బాటలో పయనిస్తున్న ఆయన తనయుడు భరత్ పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాలేకల్ గ్రామ శివార్లోని కేషన్ కంపెనీలో పనిచేసే లేబర్ నలిన్ కుమార్ హత్య కేసులో నిందితుడు నరేష్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు మెదక్ పోలీసులు తెలిపారు. కానీ ఇక్కడ చిలకానగర్ ఉప్పల్లో స్టే చేస్తున్నాడు. ఇక్కడ ఈ కేశాని ఇండస్ట్రీస్ సంబంధించిన ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ కోసం అని చెప్పేసి ఒక కాంట్రాక్టరు యేసుదాస్ అని చెప్పేసి ఆ కాంట్రాక్టరు వీళ్ళను ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. నలిన్ కుమార్ను ఎంగేజ్ చేసుకుంటే ఆయనకు తెలిసిన నరేష్ను తీసుకొని ఇక్కడ ఈ లేబర్ క్వార్టర్స్ ఇక్కడికి ఆయన తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళను ఎంగేజ్ చేశారు. వీళ్ళకు ఈ ఇండస్ట్రీలో ఆ వర్క్ అదంతా కూడా మొన్నటి రోజు వీళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఏమేమి ఎవరైతే ఈయన చనిపోయిన పరిస్థితిలో ఉన్న తర్వాత పోలీస్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్కి కూడా ఇన్ఫామ్ చేస్తే మాకు కంప్లైంట్ చేసినారు. మాకు కంప్లైంట్ చేసిన వెంటనే చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మేము ఏదైతే ఈ సాంకేతిక ఆధారాలతో అతన్ని ఈరోజు కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసినాం. దానికి ఆయన కూడా కస్టడీలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. రైతులకు పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. గడ్డి అన్నారం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవరం లింగారెడ్డి. హిమాయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల బ్రోచర్ను కలిసి ఆవిష్కరించిన ఆలయ అధికారులు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.